నమస్కారం. ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివస్తున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. దీంతో శిలాతోరణం వరకు భక్తులు బారులు తీరారు. రద్దీ నేపథ్యంలో శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలు పడుతోంది. టీటీడీ అధికారులు భక్తులకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తుల కానుకల రూపంలో టీటీడీకి 4,12,00,000 మేర రాబడి వచ్చింది. శ్రీవారి వార్షిక రథసప్తమి వేడుకలకు తిరుమల ముస్తాబయ్యింది. ఒక్కరోజు బ్రహ్మోత్సవంగా పేర్కొనే రథసప్తమి పర్వదినాన శ్రీవారు 7 వాహనాలపై మాడవీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తారు. సాధారణంగా వార్షిక బ్రహ్మోత్సవాల వేళ 9 రోజుల్లో శ్రీవారు 16 వాహనాలపై విహరిస్తారు. అయితే రథసప్తమి పర్వదినాన ఒకే రోజు 7 వాహనాలపై కనువిందు చేయడం విశేషం. కలియుగ ఇల వైకుంఠమైన తిరుమలలో రథసప్తమి వేడుకలు వైభవంగా జరగనున్నాయి. సకల జీవకోటికి వెలుగు ప్రదాత అయిన ఆదిత్యుని జన్మదినాన రథసప్తమి వేడుకలు నిర్వహించడం ఆనవాయితీ. సూర్యోదయాన సూర్యప్రభ వాహనంతో ప్రారంభమయ్యే గోవిందుడి వాహన సంరంభం రాత్రికి జరిగే చంద్రప్రభ వాహనంతో ముగుస్తోంది. కోటాను కోట్ల భక్తుల శరణాగతుడైన శ్రీనివాసుడు సూర్యప్రభ, చిన్నశేష, గరుడ, హనుమంత, కల్పవృక్ష, సర్వభూపాల, చంద్రప్రభ వాహనాలపై విహరిస్తారు. తిరుమల శ్రీవారాలయంలో రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ నెల 25వ తేదీన అత్యంత వైభవంగా 7 వాహనాలపైన శ్రీవారికి వాహన సేవలు నిర్వహించబడతాయి. అనంతరం శ్రీ మలయప్ప స్వామివారి సన్నిధిలోకి వేంచేసిన తర్వాత యథావిధిగా రాత్రి తోమాల సేవ, నైవేద్యం, త్రివీస నైవేద్యం పూర్తయిన తర్వాత ఏకాంత సేవ వరకు కార్యక్రమాలతోటి ఆ రోజు కార్యక్రమాలు పూర్తి అవుతాయి. రథసప్తమి సందర్భంగా శ్రీవారి ఆలయంలో అన్ని ఆర్తిథ్య సేవలు రద్దు చేయబడి ఉన్నాయి. భక్తులందరూ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం వారు భక్తులందరికీ సౌకర్యార్థమై ఎండా వానకి ఇబ్బంది లేకుండా గ్యాలరీస్లో ఆచ్ఛాదనలు ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులందరూ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం వారు సూచించిన విధానాలను అనుసరించుకుంటూ జాగ్రత్తగా స్వామివారి నామస్మరణ చేత సూర్య భగవాన్ని స్మరించుకుంటూ శ్రీ వెంకటేశ్వర స్వామివారి వాహనంలో స్వామివారిని దర్శించుకొని ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో తొలుతూగాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ. రథసప్తమి నేపథ్యంలో తిరుమాడ వీధులను రంగురంగుల హరివిల్లులతో శోభాయమానంగా తీర్చిదిద్దారు. భక్తుల సౌకర్యార్థం మాడవీధుల్లో 200 తాత్కాలిక గ్యాలరీలను సిద్ధం చేశారు. ఎండ నుంచి భక్తులకు ఉపశమనం కోసం షెడ్లను అందుబాటులో ఉంచారు. 65 ఆహార కేంద్రాలను కూడా సిద్ధంగా ఉంచారు. రథసప్తమి వేళ శ్రీవారి ఆలయంలో ప్రత్యేక దర్శనాలతో పాటు విఐపి బ్రేక్ దర్శనాలు, ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది. అరసవల్లిలోని శ్రీ సూర్యనారాయణ స్వామివారి క్షేత్రం రథసప్తమి వేడుకలకు ముస్తాబయ్యింది. ఈ వేడుకలకు లక్షలాదిగా భక్తులు తరలివస్తారు. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున అధికార యంత్రాంగం అవసరమైన ఏర్పాట్లు చేస్తోంది. రథసప్తమి సందర్భంగా సూర్యనారాయణ స్వామివారికి ఈరోజు రాత్రి 12:30 నుంచి సూర్యభగవానికి పంచామృత అభిషేకం జరుగుతుంది. పాలు, పెరుగు, తేనె, పంచదార ఇత్యాదులు ఔషధీకృత జలాలతో సూర్యనారాయణ స్వామివారికి పంచామృత అభిషేకం జరుగుతుంది. ఈ అభిషేకం సుమారుగా 8 గంటల వరకు ఉదయం జరుగుతుంది. భక్తులందరూ కూడా సూర్యనారాయణ స్వామివారికి అభిషేక సేవలో పాల్గొందొచ్చి వాళ్ళు తెచ్చిన అభిషేక ద్రవ్యాలన్నీ కూడా స్వామివారికి లోపల మూల విరాటికి అభిషేకం చేయడం జరుగుతుంది. ఆ తర్వాత 8 గంటల తర్వాత నుంచి సుమారుగా మధ్యాహ్నం 4 గంటల వరకు సూర్యనారాయణ స్వామివారికి నిజరూప దర్శనం భక్తులకు కల్పించడం జరుగుతుంది. 3:30-4 తర్వాత సూర్యనారాయణ స్వామివారికి నిత్యాలంకార సేవ జరుగుతుంది. ఆ అలంకారం రాత్రి సూర్యనారాయణ దేవాలయం మూసేంత వరకు కూడా అలంకార రూపంలోనే సూర్యనారాయణ స్వామివారి దర్శనమిస్తారు. వాడపల్లిలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. 7 శనివారాల వెంకన్నకు 7 ప్రదక్షిణలతో మొక్కులు చెల్లించుకునేందుకు తెల్లవారుజాము నుంచే వరుసల్లో బారులు తీరారు. తొలి హారతితో గోవిందుడు భక్తులకు దర్శనమిచ్చాడు. రద్దీ నేపథ్యంలో స్వామివారి దర్శనానికి గంటల కొద్దీ ఎదురుచూడాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా డిప్యూటీ కమిషనర్ నల్లం చక్రధర్ రావు ఆధ్వర్యంలో సిబ్బంది ఏర్పాట్లు చేశారు.
మేడారానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది. మహాజాతర సమీపిస్తూ ఉండటంతో వివిధ ప్రాంతాల నుంచి తరలివస్తున్న భక్తులు జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరించిన అనంతరం మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఈ జాతర ఈ నెల 28న మొదలై 31వ తేదీ వరకు కొనసాగుతోంది. వేములవాడలోని శంకరమఠంలో ఆదివారం లక్ష లింగార్చన జరగనుంది. రథసప్తమి సందర్భంగా ఈ వేడుక నిర్వహించనున్నారు. అభినవ విద్యాతీర్థ సదనం ప్రాంగణంలో జరిగే ఈ క్రతువు కోసం 1,00,000 పార్థివ లింగాలను సిద్ధం చేశారు. మట్టి లింగాలను లింగాకారంలో పేర్చి అర్చకులు పంచామృతాలతో అభిషేకిస్తారు. కడప జిల్లా వెంపల్లిలోని శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయంలో 36వ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి. విశేష పూజల అనంతరం స్వామి అమ్మవార్లను అభిషేకించారు. మంత్రపుష్పం నైవేద్యం సమర్పించారు. వెండి కవచంతో పాటు పూల మాలలతో స్వామివార్లను నయన మనోహరంగా అలంకరించారు. అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు పుట్టలో పాలు పోశారు. తదుపరి స్వామివార్లను నెమలి వాహనంపై కొలువుదీర్చి నిర్వహించిన గ్రామోత్సవం నేత్రపరమమైంది. భక్తుల కోలాటం అందరినీ ఆకట్టుకుంది.
హైదరాబాద్ వనస్థలిపురం కమలానగర్ కాలనీలోని శ్రీ భూసమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో 23వ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా పరిసమాప్తమయ్యాయి. ఉత్సవాల ముగింపు సందర్భంగా దేవతా ఉద్వాసన అనంతరం నిర్వహించిన పుష్పయాగం నేత్రపర్వమైంది. ధ్వజావరోహణ అనంతరం స్వామివారికి పవలింపు సేవ నిర్వహించారు. ఈ వేడుకలను తిలకించిన భక్తులు పరవశులయ్యారు. అంతర్వేదిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవాలకు శుభ సమయం ఆసన్నమైంది. ఈ నేపథ్యంలో ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. ఆదివారం ప్రారంభమయ్యే ఈ వేడుకలు ఫిబ్రవరి 2 వరకు కొనసాగుతాయి. దివ్య కళ్యాణ మహోత్సవాల సందర్భంగా ఆలయ అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేశారు. ప్రతి ఏడాది మాఘ శుద్ధ సప్తమి రోజున మొదలయ్యే ఈ వేడుకలు మాఘ బహుళ పాడ్యమి నాటితో ముగుస్తాయి. ఈ వేడుకలను తిలకించేందుకు రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు భారీగా తరలివస్తారు. 28వ తేదీ రాత్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. 29న రథోత్సవం అనంతరం చక్రవారి సముద్ర స్నాన ఘట్టం ఉంటుంది. కళ్యాణ మహోత్సవాల సందర్భంగా మొగల్తూరు రాజవంశీయులు స్వామివారికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పిస్తారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి అంతర్వేది దేవస్థానంలో శ్రీ స్వామివారి కళ్యాణ మహోత్సవాలు 25/1/26 నుండి 2/2/26 వరకు అత్యంత వైభవోపేతంగా నిర్వహించుటకు దైవజ్ఞులు నిర్ణయించారు. అందులో భాగంగా కళ్యాణోత్సవాల్లో భాగంగా 25వ తారీఖు నుంచి ప్రారంభమవుతాయి. 25 రథసప్తమి ఆదివారం మహాపర్వదినం. అలాగే 28/1/26 తేదీన రాత్రి 1:55 శ్రీ స్వామివారి కళ్యాణ మహోత్సవం సుముహూర్తంలో నిర్ణయించడం, కళ్యాణం జరపడం జరుగుతుంది. 29వ తేదీ మధ్యాహ్నం నుంచి రథోత్సవం కార్యక్రమం ప్రారంభమవుతుంది. అలాగే 1వ తారీఖున సముద్ర స్నానం, చక్రవారి స్నానం నిర్వహించడం జరుగుతుంది. 2వ తారీఖున తెప్పోత్సవం నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ కళ్యాణోత్సవాల్లో భాగంగా గత సంవత్సరం దాదాపు 4 లక్షల మంది వరకు హాజరయ్యారు. మరి ఈ సంవత్సరం 5 లక్షల మంది వరకు హాజరవడం జరుగుతుందని, అందుకు తగ్గట్టుగానే అంచనా వేసుకుని ఆ విధంగా భారీ ఏర్పాట్లన్నీ చేయడం జరుగుతుంది. బాసరలోని శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి క్షేత్రంలో అమ్మవారికి విశేష పూజలు జరిగాయి. వసంత పంచమి సందర్భంగా శ్రీమతి పోతరాజు జయలక్ష్మి బృందం ఆధ్వర్యంలో నిర్వహించిన కచ్చపి అష్టోత్తర వీణ స్వరార్చన అందరినీ ఆకట్టుకుంది. అన్నమయ్య జిల్లా రాజంపేటలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో విశేష పూజలు జరిగాయి.
మహిళా భక్తులు అమ్మవారికి కుంకుమార్చన చేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో చిన్నారులతో అక్షరాభ్యాసం చేయించారు. రాత్రి నిర్వహించిన శ్రీ సరస్వతీమాత పూజ పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. మెదక్ జిల్లా పేరూరులోని శ్రీ సరస్వతీమాత ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. విశేష పూజల అనంతరం వీణాపానిగా సాక్షాత్కరించిన అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు చిన్నారులతో అక్షరాభ్యాసం చేయించారు. ఇవి ఈనాటి భక్తి విశేషాలు. తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.